ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మనోజ్. సో గత వారం రోజులుగా ఇరాన్లో పరిస్థితి రణరంగంగా మారింది. పశ్చిమాసియా దేశం ఇరాన్ అధ్యక్షుడైనటువంటి అహ్మతుల్లాకి అక్కడున్న నిరసనకారులకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఆందోళనలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. చాలా నగరాలు కనీసం కరెంటు లేకుండా, ఇంటర్నెట్ సేవలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రణరంగంలో 200 మంది చనిపోయారు. జస్ట్ ఇమాజిన్ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. పశ్చిమాసియా దేశం ఇరాన్ దేశం ప్రస్తుతం అగ్నిగుండంలో మారింది. గత 2 వారాలుగా ఆ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఉవ్వెత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఆర్థిక సంక్షోభంతో మొదలైన ఈ మంటలు ఇప్పుడు రాజకీయ విప్లవంగా రూపాంతరం చెందాయి. ఇరాన్ రాజవంశీయుడు రజా పహ్లవీ పిలుపుతో నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో దేశవ్యాప్తంగా వాహనాలు, ప్రభుత్వ ఆస్తులు అగ్నికిలలో ఆహుతవుతున్నాయి. పరిస్థితిని అదుపు చేయలేక భద్రతా దళాలు చేతులెత్తేయడం అక్కడ నెలకొన్న తీవ్రతకు అద్దం పడుతోంది. ఇరాన్లోని 4వ అతిపెద్ద నగరమైన కరాస్తో పాటు దాదాపు అన్ని ప్రధాన నగరాలు నిరసనలతో హోరెత్తున్నాయి. బీభత్సం క్రియేట్ అవుతుంది. లిటరల్ చెప్పాలంటే నిరసనకారులు 100 మంది వందలాది వాహనాలు తగలబెట్టారు. సో ప్రభుత్వ భవనాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. బ్లాక్అవుట్ పరిస్థితి అంటే ఒకవేళ పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేసింది. స్టార్లింక్, GPS సిగ్నల్స్ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే చీకట్లో నగరాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. చాలా నగరాలు కరాస్తో పాటు చాలా నగరాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సో ఇరాన్ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, ట్రంప్. సో ట్రంప్ మా సంగతి మనకు తెలిసిందే. ఎక్కడ సమస్య వచ్చినా సరే నేనున్నానంటూ అక్కడికి వెళ్ళి అక్కడ లేనిపోని రప్చర్ క్రియేట్ చేసి బయటికి రావడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై సైనిక శక్తిని ప్రయోగిస్తే ఊరుకోబోమని అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటుందని కూడా హెచ్చరించారు. ప్రజలకు ఏదైనా హాని చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు. సో దీనికి ప్రతిగా ఇరాన్ ఆ దేశాధినేత అయాతుల్లా ఖమేనీ ఒక వీడియో రిలీజ్ చేశారు. అమెరికాను అహంకార పాలనగా అభివర్ణిస్తూ చరిత్రలో నిరంకుశలందరూ పతనాన్ని చూశారని, ట్రంప్ కూడా అదే బాటలో ఉన్నారని మండిపడ్డారు. వాషింగ్టన్ కావాలనే ఇరాన్లో అశాంతిని క్రియేట్ చేస్తుందని కూడా ఆయన ఆరోపించారు. ఒక రకంగా అసలు ఇరాన్లో సంక్షోభానికి కారణాలు ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఆర్థిక పతనం. కేవలం అమెరికా, యూరోపియన్ దేశాల కఠిన ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అండ్ కరెన్సీ సంక్షోభం కూడా 2025లోనే ఇరాన్ కరెన్సీ విలువ డాలర్తో పోలిస్తే సగానికి పడిపోయింది. అండ్ డిసెంబర్ నాటికి ద్రవ్యోల్బణం 42% చేరడంతో సామాన్యులు తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. లిటరల్లీ పాకిస్తాన్. సో ఆ యుద్ధ ప్రభావం గత జూన్లో ఇజ్రాయిల్తో జరిపిన 12 రోజుల యుద్ధం వల్ల దేశ వనరులన్నీ నాశనం అయిపోయాయి. సో ఆ యుద్ధ ప్రభావం కావచ్చు, ఇటు కరెన్సీ సంక్షోభం కావచ్చు, ఆర్థిక పతనం కావచ్చు, అంటే మళ్ళీ ఈ నిరుద్యోగం, ఇటు ధరల పెరుగుదల, ఇవన్నీ యుద్ధ ప్రభావాలు, లేకపోతే GDP తగ్గిపోవడం, ఇలాంటివన్నీ జరిగితే వెంటనే ధరల పెరుగుదల ఉంటుంది కదా. సో విదేశీ దిగుమతులపై ఆధారపడే వ్యాపారాలు మూతపట్టడం, బయట నుంచి వచ్చేది ఏం లేదు, సెల్ఫ్ సస్టైన్ కంట్రీ, ఏమన్నా బయటికి పంపిద్దామా ఆ పరిస్థితి లేదు, ఎవరు మేము ఇనిషియేషన్ తీసుకుంటాం, పలానా బిజినెస్ చేస్తాం, ఇలాంటి క్రైసిస్లో, ఫినాన్షియల్ క్రైసిస్లో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. సో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాగడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది ఒకసారిగా. సో తొలుత చిన్నగా మొదలైన నిరసనలు ఇప్పుడు ఇరాన్ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు అంతర్గత తిరుగుబాటు, మరోవైపు అంతర్జాతీయ ఒత్తిడుల మధ్య ఖమేనీ ప్రభుత్వం ఎంతకాలం నిలబడుతుందనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. సో కేవలం ఇది ఇటువైపు UK కావచ్చు, యూరప్ కంట్రీస్ కావచ్చు, ఇటు అమెరికా ఆంక్షల వల్లే ఇంత ఇబ్బంది పడింది అనేది చరిత్ర చెప్తున్నమాట. అండ్ ఇప్పటికీ స్టిల్ అక్కడ కొన్ని చట్టాలు ఏవైతే వాళ్ళు మార్చుకోవాల్సింది ఉందో
అది మార్చుకోకపోతే ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది. నిజంగా ఒక రకంగా నిరసనకారులు అక్కడ ఆందోళనలు ఇన్ని రోజులుగా చేస్తున్నారంటే దాంట్లో అర్థం ఉంది చెప్పాలంటే. ఎందుకంటే ఖమేనీ ప్రభుత్వం అప్పుడు దాదాపుగా 15 రోజులు యుద్ధం జరిగింది ఇజ్రాయెల్తో. అప్పుడే కనుక వీళ్ళకి సంబంధించి అయితే ప్రభుత్వపరమైన ఆంక్షలు కావచ్చు, లేకపోతే కొన్ని మాదక ద్రవ్యాల విషయంలో కావచ్చు, విదేశీ పెట్టుబడుల విషయంలో కావచ్చు, కొన్ని కఠిన ఆంక్షలు తీసుకొని ఉంటే ఇవాళ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. కేవలం ఖమేనీ మీద నిరసనకారులు తిరగబడుతున్నారని చెప్పి ఎలాగైనా సరే ట్రంప్ ఇరాన్ని కూడా ఆక్రమించుకోవాలని చెప్పి రెడీగా ఉన్నాడు. ఒకే ఒక్క రీజన్తో ఇప్పుడు ట్రంప్ రెస్పాండ్ అయ్యాడు. ఏమని? అక్కడ నిరసనకారులను ఏమనొద్దు అంటే అక్కడున్న ఇరాన్ ప్రజలకి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడు అనమాట, ఖమేనీకి నాకు పడదు అని చెప్పి. సో ఇప్పుడు ఏంటి, అక్కడున్న నిరసనకారులు ఏమనుకుంటారు, సో ట్రంప్ చాలా మంచోడు, మనల్ని సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటారు. ఇక్కడ ఎంతమంది చచ్చిపోతున్నారు, మరి ఆర్థికంగా దేశం పతనమైపోతుంది, దాని వెనకాల ఎంత రప్చర్ క్రియేట్ అవుతుందన్న విషయం అక్కడ ఉన్న నిరసనకారులు తెలియదు. అక్కడ వాళ్ళని ఆందోళనలు నిరసనలు తప్పని కాదు నేను చెప్పేది, కానీ ఇక్కడ దేశమే కూలిపోతుంది కేవలం ట్రంప్ చేస్తున్న పని వల్ల. సో అది మ్యాటర్ అది. సో పశ్చిమాసియా దేశం ఇరాన్ రణరంగంగా మారుతున్న పరిస్థితులపై మీరేమనుకుంటున్నారు? అసలు అక్కడ ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.